2030. Sustainable, smart and simple. Garu and Sri Ibrahim Garu, MD of TTF. It is a true pleasure and an honor to stand here today at the inauguration of TTF Hyderabad 2025, a key event setting the stage for the upcoming festive and winter travel season. I extend a warm welcome to all the exhibitors, delegates, esteemed guests and travel professionals. We have gathered here at the Hyderabad International Convention Center. Telangana రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అంటే మన కల్చర్ సంబంధించి కావచ్చు, హిస్టారికల్ సంబంధించి కావచ్చు, లైక్ ఎకో టూరిజం, ఆల్ టైప్స్ ఆఫ్ ది మెడికల్ టూరిజం. సో దీనికి ఈ యొక్క ఈవెంట్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇందులో దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. ప్రపంచం నుంచి కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 15 కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు, పోర్ట్రేట్స్ కావచ్చు, రకరకాల డిస్ప్లేస్ ఇవన్నిటిని కూడా అంటే ఇక్కడ తెలంగాణ స్టాల్లో పెట్టడం జరిగింది. సో దీని ద్వారా హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ను, ప్రాముఖ్యత, హైదరాబాద్ అనేది నవ్ ది అప్కమింగ్ అంటే హ్యాపెనింగ్ సిటీ. సో మొత్తం భారతదేశంలోనే ఈరోజు హైదరాబాద్ ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి టూరిజం ప్రమోషన్కు ఈవెంట్ పనికొస్తుంది. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కాబట్టి. నమస్కారం. ఈరోజు ట్రేడ్ అండ్ ట్రావెల్ ఫేర్ హైదరాబాద్లో HICCలో జరుగుతుంది. దీంట్లో తెలంగాణ టూరిజంకి సంబంధించి కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్టాల్ అనేది మనం ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న టూరిజం డెస్టినేషన్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. టూరిజం పాలసీ అన్నది మనము 2025-2030 వరకు మనము తీసుకురావడం జరిగింది. ఈ పాలసీలో మనము 17,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది వచ్చే 5 సంవత్సరాల్లో టూరిజం సెక్టర్లో మనం తీసుకురానున్నాము. టూరిజం సెక్టర్ ద్వారా 3 లక్షల మంది వరకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసే విధంగా మనము ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా స్పెషల్ టూరిజం